వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టు పైన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరిని, పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటామని, వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తామని చెప్పారు. పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు కుండబద్దలు కొట్టారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారని, జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని G7 దేశాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రాంతీయ అస్థిరత, ఉగ్రవాద కార్యకలాపాలే దీనికి కారణమని పేర్కొన్నాయి. మరోవైపు తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని తెలిపాయి. ఇరాన్ అణు ఒప్పందాన్ని సీజ్ ఫైర్కు అంగీకరిస్తే మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గి గాజాలో శాంతి నెలకొంటుందని అభిప్రాయపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల అరెస్టులకు ఆదేశించడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, వలసదారుల హక్కులను కాపాడండి అన్న నినాదాలతో అమెరికా వీధులు, పార్కులు, ప్లాజాలు హోరెత్తాయి. పలు నగరాల్లో భారీ ప్రదర్శనలు జరగగా పోర్ట్లాండ్లో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారతీయులను అలర్ట్ చేస్తూ తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని సూచించింది. ఇందులో భాగంగా 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన మొదటి బ్యాచ్ ఆర్మేనియం చేరుకోగా బుధవారం ఉదయం కల్లా ఢిల్లీ ఎయిర్పోర్టుకు తరలించనున్నారు. గత ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానం రావడంతోనే సీఎస్కు ఫిర్యాదు చేసినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు హాజరైన ఆయన ఈ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొడుస్తూ మా ఫోన్లను ట్యాప్ చేశారని, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయటం హేయమైన చర్య అని, ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తల వంచుకోవాలన్నారు. తమకు తాగునీరు ఇవ్వటం లేదని మహిళలు ఎమ్మెల్యే పార్థసారథిని చుట్టుముట్టారు. ప్రజల కోసం పార్థసారథిలో భాగంగా ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి ఆతోని మండలం ఠాణాపురంలో పర్యటించారు. కారు దిగి నడుస్తూ వస్తున్న ఎమ్మెల్యేను గ్రామానికి చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ఘోరావు చేశారు. చేసేదేమీ లేక ఎమ్మెల్యే నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. టూరిజం ప్లాజా హోటల్స్ లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో మంత్రి జూపల్లి ఆకస్మిక తనిఖీలు చేస్తూ రెస్టారెంట్లో ఆహార పదార్థాలు, కిచెన్ను పరిశీలించారు. అల్పాహారం చేస్తున్న పర్యాటకులు, అతిథులతో మంత్రి మాట్లాడారు. ఆహారం నాణ్యత, రుచి గురించి ఆరా తీశారు. హైదరాబాద్ బార్కస్లో 256 గజాల ఇంటి స్థలంపై వివాదం నెలకొనగా ఈ వివాదంలో సివిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని మోహిసిస్ బఫానా అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో మీ జోక్యం ఎందుకని పోలీసులను నిలదీసిన హైకోర్టు, ఇళ్లు, స్థలాలు ఖాళీ చేయటం, రెంట్ కంట్రోల్ బాధ్యతలు మీకే అప్పగించాలా? అలా అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పండని ఆగ్రహం వ్యక్తం చేసింది. వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు యూకేకి చెందిన ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారీతో సంబంధం ఉన్న మనీ లాండరింగ్ కేసులో ఈడీ సమన్లు జారీ చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాంగ్మూలం నమోదు చేయడానికి బుధవారం ఈడీ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ఈడీ నోటీసులో పేర్కొంది. ఈ నెల 10న ఆయన హాజరు కావాల్సి ఉండగా తన కుమార్తె గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి విదేశాలకు వెళ్తున్నట్లు, నెలాఖరులో విదేశీ పర్యటన ముందు గానీ తర్వాత గానీ హాజరవుతానని ఆయన తెలిపారు. తాజాగా మరోసారి అధికారులు నోటీసులు ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. విదేశాలకు బయలుదేరి వెళ్లడానికి సిద్ధపడిన ఆయన్ను బెంగళూరు కంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్ వద్ద చోటు చేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది.
కేంద్ర మంత్రి బీజేపీ నాయకుడు బండి సంజయ్ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బండి సంజయ్ పైన 2021లో నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 2021లో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేస్తూ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఈ సేవలు బ్యాన్ అయ్యాయి. అయితే నిషేధం తర్వాత ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బైక్ ట్యాక్సీల నిషేధం తర్వాత ఆటో వాలాలు ప్రయాణికులను నడ్డి విరిచారు. ఇష్టం వచ్చినట్లుగా రేట్లు చెప్పడంతో ప్రయాణికులు బావురుమంటున్నారు. ఇతర ఆప్షన్స్ లేకపోవడంతో అడిగినంత ఇచ్చి ఆటోలలో ప్రయాణించడం తప్ప వేరే మార్గం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. 30 మంది ప్రయాణికులతో నిండిన బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. మండి జిల్లా ప్రతిఘాట్ వద్ద బస్సు లోయలో పడగా ఈ ఘటనలో 17 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు పలువురు ప్రయాణికులతో బాహు నుంచి మండి వెళ్తుండగా ప్రతిఘాట్ వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోనూ 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. కమల్ హాసన్ హీరోగా నటించిన థగ్ లైఫ్ చిత్రానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. కర్ణాటకలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు ఈ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీంకోర్టు హెచ్చరించింది. థియేటర్స్లో ఏమి ప్రదర్శించాలన్న అధికారం గుంపులకు, అరాచక శక్తులకు లేదని, మూక బెదిరింపులకు చట్టపాలను తాకట్టు పెట్టలేమని కోర్టు పేర్కొంది. ఇవి ఈనాటి స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.